ఎంపీ రఘునందన్ రావు అసైన్డ్ భూములు కొన్నాడు. అక్కడ పెద్ద స్కామ్ జరిగింది. తప్పుడు పత్రాలు సృష్టించి 176 ఎకరాల భూమిని తన సొంతం అన్నట్టు కంచేసుకున్నాడని సోషల్ మీడియాలో కొన్ని పత్రికలల్లో వార్తలు వచ్చినాయి కదా. అదే ముచ్చట మీద రవికృష్ణ అనే ఓ లాయర్ సాబు లా పాయింట్లు చెప్పిండు. మన మైక్ టీవీ ముచ్చట్లల్లో కూడా ఆ భూములు ఎవలయో తేల్చాలి, అసలు నిజాన్ని తేల్చేదానికి సర్కారు ఓ కమిటీ వేయాలి అని చెప్పినాం కదా. హాగు మనం చెప్పినట్టే అయ్యింది. నిమిషాలలో వచ్చే వార్తల్లో నిజం ఎంతున్నదో అబద్ధం ఎంతున్నదో తెలియని రోజులు ఇవి. అసొంటప్పుడు రఘునందన్ రావు భూములు కొన్న దాంట్లో ఏం తప్పు జరిగింది, ఆ వ్యవహారం న్యాయమా అన్యాయమా అనేది తేల్చడానికి సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆర్డర్లు ఇచ్చిండు. చౌదరిపల్లిలో 176 ఎకరాల భూమి ఎట్లా చేతులు మారింది? వట్టెం రవికృష్ణ చెప్పినట్టు పెద్ద స్కామ్ ఏమన్నా జరిగిందా? బీద సాధలకు అన్యాయం జరిగిందా లేకుంటే అంత చట్ట ప్రకారమే జరిగిందా అనేది తెలుసుకునేందుకు 4 రెవెన్యూ ఆఫీసర్లతోని కమిటీ వేసింది. 294 సర్వే నంబర్ భూమి ఎసోంటిది? ప్రభుత్వం ప్రజలకు వంచిన భూమా లేకుంటే పట్టా భూమా? ఒకవేళ పట్టా భూమి అయితే అది ఎప్పటి నుంచి పట్టాగా మారింది? చట్టంలో ఉన్న లోపాలను కొట్టేసే కుట్రలు జరిగినాయా అనేది తేల్చేందుకు పగడ్బందీ కమిటీని వేసిండు సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి. ఈ ముచ్చటి ఇట్లుంటే నర్సాపూర్ నియోజకవర్గం చిల్పిచెడ్ మండలంలో భూభారతి పథకం పబ్లిక్ కు తేల్చేతానికి పెట్టిన మీటింగ్ జరిగింది. దాంట్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఈ భూభారతి మంచిగా ఉన్నదని మెచ్చుకున్నాడు. ఇక ఆ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. కొత్త రెవెన్యూ సదస్సులు, కొత్త చట్టాలు, భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఇట్లా మాట్లాడినందుకు రఘునందన్ రావు పేరు మీదకి భూములు వచ్చేటట్టు కాంగ్రెస్ సర్కార్ చేస్తే కాంగ్రెస్ తీసుకొచ్చిన భూభారతిని రఘునందన్ రావు మెచ్చుకుంటున్నాడు అని కామెంట్లు పెడుతున్నారు. మరి వాళ్ళ నడుమ ఏం జరిగింది అనేది మనకు తెలియదు కానీ అసైన్డ్ భూములు ఎవలయో తేల్చాల్సిందే అని కలెక్టర్ కమిటీ వేసిండు. మరి చూడాలి 100 కోట్లు విలువ చేసే భూముల విషయంలో స్కామ్ జరిగిందా, అన్ని కరెక్టే ఉన్నాయా? ఒకవేళ అంత చట్ట ప్రకారమే జరిగిందని తేలితే కాంగ్రెస్ సర్కార్కు కమలం పార్టీ ఎంపీకి ఇంకేమేం లింకులు పెడతారో చూడాలి. మాజీ మంత్రి మల్లారెడ్డి ఏడుంటే ఆడ హల్చల్ ఉంటది. మంత్రి ఉన్నప్పుడు రికాం లేకుండా సభలు సమావేశాలల్లా ఊరమాస్ మాటలు మాట్లాడేటోడు. మల్లారెడ్డి ఫేమస్ డైలాగులతోని పాటలు వచ్చినాయి, డైలాగులు వచ్చినాయి. అంత ఫేమ్ ఉన్నది మల్లారెడ్డి సాబ్కు. హాగో అసొంటి లీడర్ ఇప్పుడు ఏడికి పోయిండో తెలుసా? చెప్పను, మీరే చూడురి. 1, 2, 3 అని సరస్వతి నదిలో మునుక్కుంటా దండం పెడుతున్నాడు మల్లారెడ్డి సాబు. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు నడుస్తున్నాయి కదా, అందుకే చదువుల తల్లి సరస్వతి నదికి పూజలు చేసుకుంటా వాడుతున్న నీళ్ళల్లా నిండా మునిగిండు. తల్లి సరస్వతి తెలివకి ఏదైనా తప్పులు చేస్తే వాటిని గడిగే తల్లి అన్నట్టు మొక్కుకున్నాడు. అట్లనే తన కాలేజీలలో చదువుతున్న పిల్లలకు మంచిగా చదువు రావాలనని, వాళ్ళకు మంచి మంచి కొలువులు రావాలనని చదువుల తల్లికి మొక్కిండట. మల్లారెడ్డి పెద్ద పెద్ద చదువులు చదువుకోకున్నా ఆ పెద్ద చదువులు చదివే కాలేజీలు కట్టించి చాలా మందికి చదువు అందే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, స్కూళ్ళు ఇట్లా ఎన్నో పెట్టిండు. అంటే సరస్వతి తల్లి కరుణ మల్లారెడ్డి మీద మంచిగా ఉన్నది అన్నట్టు. అందుకే కావచ్చు తప్పకుండా సరస్వతి పుష్కరాలకు వచ్చిండు. అయ్యగారులు మంత్రాలు చదువుతుంటే వాళ్ళు చెప్పినట్టు నదికి పువ్వులు, ధాన్యాలు సమర్పణలు చేసిండు. అట్లనే సరస్వతి తల్లికి దీపం ముట్టించి కొత్త చీరను పల్లెంలో పెట్టి సమర్పించిండు. మల్లారెడ్డితో వచ్చిన మంది కూడా నదిలో మునిగి దండాలు పెట్టిండ్రు. ఇక తర్వాత కాళేశ్వర ముక్తీశ్వర గుడిలో పూజలు చేసిండు. ఏడికి పోయినా మైక్ పట్టుకొని పువ్వులు అమ్మినా పాలమ్మినా అని చెప్పే మల్లారెడ్డి ఈ సరస్వతి పుష్కరాలకు వచ్చిండు కాబట్టి ఇక్కడ మాట్లాడేది ఏముండదు, మొక్కులు అప్పచెప్పుకునే ఉంటది కాబట్టి నోరు తెరవలేదు మల్లారెడ్డి. లేకుంటే మన కానిముత్యాలు లాంటి డైలాగులు దొరికేటి కావచ్చు అని అంటుర్రు ఈ పూజలు చూసిన జనాలు.